మనం తప్పు చేసినప్పుడు మన సిచ్యువేషన్స్ ఎలా మారిపోతాయి అంటే ఒక డెస్టిట్యూట్ పొజిషన్లో మనమే ఒంటరిగా ఏమీ మన చుట్టూ లేని పరిస్థితుల్లో సాలిటరీగా ఏ ఆ, ఏమంటారు హోప్ లేని పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉంటాం. అయితే మనం చేసిన పాపాల వల్ల మనం అట్టి పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యాము. అయితే మనలాంటి వారిని బైబిల్లో మనం ఒకరిని చూస్తాం. ఎవరంటే హాగరు. ఆమె పొగరుతోటి అహంకారంతోటి తన యజమానురాల్ని నీచంగా చూసింది కాబట్టి ఆమె తరిమివేయబడింది. అయితే ఆమె ఎప్పుడైతే తరిమివేయబడిందో ఆమె అరణ్యంలో ఉందంట. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెని దర్శించాడు. మరి మనం కూడా మనం చేసిన పాపాలను బట్టి, మన క్రియలను బట్టి, మన అహంకారాన్ని బట్టి, మన గర్వాన్ని బట్టి, మన నిర్లక్ష్యతను బట్టి మనం కూడా అరణ్యము వంటి పరిస్థితుల్లో మనము తిరుగులాడుచున్నావేమో. మన అసలు హోప్ లేని పరిస్థితుల్లో, ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో, మనల్ని తరుముతున్న పరిస్థితుల్లో, ఒక ల్యాక్లో మనం పరిగెడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఆనాడు ఎలాగైతే హాగర్ని కనుగొన్నాడో ఇవాళ కూడా దేవుడు మనల్ని కనుగొంటున్నాడు. మరి హాగర్తో దేవుని దూత ఏమని చెప్తుంది? నీవు నీ యజమానురాలి యొద్దకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండమని దేవుడు ఆమెతో అంటాడు. మరి ఇవాళ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పాపమే చేసి ఉండొచ్చు, నువ్వు పాపం చేసినందువల్ల నువ్వు ఈ క్రియలు అనుభవించి ఉండొచ్చు, కానీ నువ్వు తిరిగి ఏం చేయాలి తెలుసా? నీవు నన్ను ఏ స్థితిలో అయితే నీవు మొదటి ప్రేమ నా పైన కనపరిచావో, మొదట యథార్థంగా నువ్వు బ్రతికావు కదా, మొదట భయభక్తులతో నువ్వు ఉన్నావు కదా, మొదట నీవు రైతుడిగా ఎలాగూ నువ్వు పాపం లేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావో, నా దగ్గర నుంచి వెడలిపోవక ముందు ఏ స్థితిలో నువ్వు దేవుడు మెచ్చే స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తగ్గించుకొని గర్వాన్ని తీసివేసి, అహంకారాన్ని తీసివేసి, ఏదైతే నిన్ను ఈ పరిస్థితిలోనికి నెట్టిందో అవన్నీ తీసివేసుకొని నిన్ను తగ్గించుకొని ఉంటే దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే హాగర్కి చెప్పాక ఆమె సంతానం గురించి దేవుడు మాట్లాడతాడు. ఇదిగో నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది, లెక్కలేనంత విస్తారంగా దేవుడు దాన్ని దీవిస్తాడని దూత సెలవిస్తుంది. మరి అట్లనే నీవు కూడా ఎప్పుడైతే ఆ బ్యాక్ పొజిషన్ అంటే దేవుణ్ణి నువ్వు పూర్వం స్థితిలో నువ్వు ఎలా ప్రేమించేదానువో, లేకపోతే ఏ పాపం కోసమైతే నీకున్న మంచితనాన్ని పక్కన పెట్టేవో ఆ మంచితనానికి తిరిగి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏది కోల్పోయి నువ్వు ఉన్నావో దాన్ని నేను తిరిగిస్తాను, దాన్ని నేను బ్లెస్ చేస్తాను, దాన్ని నేను రెస్టోర్ చేస్తాను, నేను నీ పొజిషన్ రెస్టోర్ చేస్తాను, లేదా నీ హెల్త్ రెస్టోర్ చేస్తాను, నీ వెల్త్ రెస్టోర్ చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించే స్థితికి మరలా వెళ్తామో మరలా మనకి రెస్టోరేషన్ ఉంటుంది. మరి దేవుని దూత మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, ఇదిగో యెహోవా చూచుచున్న దేవుడు అని ఆమె దేవునికి పేరు పెడుతుంది. ఆమె పెట్టినంత మాత్రాన అప్పటి వరకు దేవుడు చూడలేదని కాదు, కానీ దేవుడు చూస్తూ కూడా పట్టించుకున్నాడు అని అర్థము. మరి చాలామంది మనకి ఏది జరుగుతున్నా చూస్తూనే ఉంటారండి, ఏమి జరిగినా చూస్తూనే ఉంటారు, మనల్ని పట్టించుకునేవారు లేరు. కానీ దేవుడు ఆయన చూసి వదిలేసేవాడు కాదు, కానీ మనల్ని పట్టించుకునే దేవుడు. మనకి ఏం కావాలో మనకి ఆయన సమకూర్చే దేవుడు. మనం ఎట్టి పరిస్థితుల్లోకి వెళ్ళినా తిరిగి మనల్ని తీసుకొచ్చే దేవుడు కనుక ఆయన్ని మనం పట్టుకుందాం. ఆయన చూచే దేవుడు, చూచి నీకు సహాయం చేసే దేవుడు, నీకు ఏదైతే బ్లెస్సింగ్ కావాలో అది ఇచ్చే దేవుడు, నిన్ను కరెక్ట్ చేసే దేవుడు, నిన్ను ఆయన ఆశీర్వాదకరమైన పొజిషన్లో ఉంచే దేవుడు కనుక హాగరు వలె మనము ఒక గర్వపు స్థితిలో ఉండకుండా మనము తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్.